ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ పలికిన ఆఖరి మాట 7వ మాట. ఫాదర్, ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. తండ్రి, మీ చేతులకు నా ఆత్మను అప్పగించుచున్నాను. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరి శ్వాస తీసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ లాస్ట్ శ్వాస. ఈ శ్వాస తర్వాత మరొక శ్వాస యేసయ్యకి లేదు. ఆ శ్వాసలో కూడా ఆయన మాట్లాడుతుంది ఏంటి అంటే తండ్రి అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ అక్కడ కూడా అయిపోయింది, ఇంకా మన చాప్టర్ క్లోజ్ అని ఏం మాట్లాడట్లా. ఆఖరి శ్వాసతో, ఆఖరి బలముతో, ఆఖరిగా మాట్లాడుతున్న మాట, తండ్రి ఇదిగో నా ఆత్మ నీకు అప్పచెప్పుచున్నాను. ఆఖరి శ్వాస వరకు కూడా తండ్రి కొంచెం పరితపించిపోయాడండి యేసయ్య. తండ్రిని మొత్తం చూపించాలనుకున్నాడు, ఏ ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు. తండ్రి ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఆయన హృదయం ఏంటి, ఆయన మనసు ఏంటి అనే విషయము యేసయ్య కంటే గొప్పగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన పరలోకపు నివాసి, తండ్రితో ఏకముగా ఉన్న వ్యక్తి ఆయన యేసయ్య. మరి ఏకముగా ఉన్న వ్యక్తి గురించి తెలుస్తుంది. నాకు జానన్న గురించి కొంచెం తెలుసు, రూత్కి ఇంకా ఎక్కువ తెలుసు, స్వర్ణక్క గురించి కొంచెం తెలుసు, శరత్ గారికి ఇంకా ఎక్కువ తెలుసు, మీ అమ్మగారికి ఇంకా ఎక్కువ తెలుసు, మీ గురించి నాకు కొద్ది తెలుసు, మీ గురించి మీకు ఇంకా ఎక్కువ తెలుసు, మీకంటే ఎక్కువ దేవుడు మీ గురించి తెలుసు. ఎవరైతే మనతో ఎక్కువ క్లోజ్గా ఉంటారో వాళ్ళ గురించి మనకు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది, దూరంగా ఉంటే తెలీదు. అట్లాగే దగ్గరున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే యేసయ్య. ఆయన మొత్తం ఆఖరి శ్వాస ఏమంటున్నాడంటే నా ఆత్మనికి అప్పగించున్నాను అని చెప్పేసి పూర్ణ విధేయతతో తన ప్రాణము అప్పచెప్తాడు. ఆ ప్రాణం ఇచ్చింది ఎవరు? మళ్ళీ తండ్రి. ఇక్కడికి వచ్చి ప్రాణం పోసాడు మరియమ్మ కడుపులో. గాబ్రియల్ దూతో చెప్పింది మరియమ్మ గర్భం జాలుస్తుందని. అక్కడ శ్వాస పోసింది ఎవరు? తండ్రి. ఆ తండ్రియే నీకు ఇమ్మానుయేలు పుట్టబోతున్నాడు అని గాబ్రియల్ దూతో పంపించాడు, వర్తమానాన్ని పంపించాడా? అంటే శ్వాస మొదలుపెట్టింది ఎవరు? ఫస్ట్ తుది శ్వాస బయటకు వచ్చాక కాదు, కడుపులో ఉన్నప్పుడే, అండముగా ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే, లోపల చిన్న పిండముగా ఉన్నప్పుడే శ్వాస ఇచ్చింది యేసయ్య. సరే, తండ్రి. ఆ శ్వాస తిరిగి మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? మళ్ళీ తండ్రికి ఇచ్చేసాడు. వాట్ హీ హాస్ టేకెన్ హీ హాస్ గివెన్. ఆయనకంటూ ఏది ఉంచుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చిన్న విషయం బట్టి అబ్రహాం గురించి మాట్లాడుకున్నా, మోషే గురించి మాట్లాడుకున్నా, దేవుడు అబ్రహాంని అడిగాడు, నాకు నీ కుమారుడు కావాలి. పుట్టక పుట్టారయ్యా, ఒక సొంత కుమారుడయ్యా అనలా. కుమారుని తీసుకెళ్ళాడు, కొండ మీద బలిద్దామని కత్తి పెట్టి కూడా ఇలాగంటే దేవుడు కత్తిని ఆపేసి ఇదిగో అక్కడ పొట్టేలను తీసుకుని దాన్ని వధించు అని చెప్పాడు. అట్లాగే మోషే చూసుకున్నా కూడా నత్తివాడు, అక్కడున్న ప్రజలందరినీ చంపేస్తుంటే ఆ బిడ్డని కాపాడాడు. బిడ్డని కాపాడి నైల్ నది ప్రాంతంలో కాపాడి ఒక రాజుకి కుమారుడిగా బతికాడు. దేవుడు పిలిచాడు, అయ్యా నువ్వు రావాలి, నీతో నాకు పని ఉంది అన్న. సరే అని వదిలేశాడు. అంతేకాకుండా నువ్వు ఐగుప్తు నుండి ఇజ్రాయేల్కి నువ్వు వాగ్దాన భూమికి నువ్వు నడిపించాలి, నీ భార్యని నీ బిడ్డను వదిలేయి అంటే మోషే తన భార్య బిడ్డను తీసుకెళ్ళి వాళ్ళ అత్తమామ ఇంట్లో పెట్టి వచ్చేసాడు. ఇక్కడ దేవుడు ఏమన్నా అడిగితే ఖచ్చితంగా దాంట్లో సాక్రిఫైస్ ఉంటుంది. సాక్రిఫైస్ లేకుండా దేవుడు మీ దగ్గర నుంచి ఏమీ కోరుకోడు. ఏంటంటే ఇంకా గొప్ప విషయము, మీ దగ్గర ఉన్నది అడుగుతాడు దేవుడు. మీ దగ్గర ఏముంది దాన్ని అడుగుతాడు. మీ దగ్గర ఏది ఎక్కువ ఇష్టం దాన్ని కోరి టెస్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మహిమా గారు దుబాయ్లో ఉన్నారు, రేపు వాళ్ళు వాక్యం వింటారు. డేవిడ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న డేవిడ్ బాగా ఇష్టం అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంటే ఆమె ప్రార్థన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి నీ కుమారుని ఇస్తావని అడుగుతాడు. నువ్వు ఇస్తావక్క? అది అట్లా ఉంటుంది అన్నమాట. చాలా కష్టం.
చాలా కష్టం. నీ దగ్గర ఏది ఉంది, నువ్వు వదులుకోవడానికి ఏది సిద్ధంగా ఉన్నావు? వాట్ ఈస్ దట్ యూ కెన్ లీవ్ ఇట్ ఫర్ గాడ్, సో దట్ గాడ్ కెన్ గివ్ యూ మోర్ దెన్ వాట్ యు హావ్ లాస్ట్. నీ దగ్గర ఏముంది దేవుని కొరకు కోల్పోవడానికి? అది కోల్పోయి నువ్వేనా గొప్పయ్యా అని చేసి చూపించండి. నువ్వు కోల్పోయిన దానికంటే రెండింతలుగా దేవుడు మళ్ళీ దీవిస్తాడు నేను. కానీ అసలు మనం రూపాయి కోల్పోవడానికి ఇష్టపడం. ₹2 తర్వాత సంగతి. 1000 రూపాయలు కోల్పోలేం, ఇష్టపడలేం. దేవుడు ఇస్తాడు. ఏదో నీ దగ్గర తీసి నిన్ను బేదలుగా చేసి, నీ దగ్గర తీసేసుకొని నీకు ఏం లేనివాడిగా చేసి, నిన్ను తీసేసుకొని నిన్ను గొడ్రాలుగా చేసి, నిన్ను తీసేసుకొని నిన్ను విధవరాలుగా చేసి, నిన్ను బరగలేని వాడు చేసి, దేవుడు ఒకలాంటి ఆనందం పొందే దేవుడు కాదు ఆయన. ఇఫ్ యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ మోర్ దెన్ యు ఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్. ఏదైతే కోల్పోటు సిద్ధపడ్డావు అంతకంటే ఎక్కువ వేస్తాడు దేవుడు. దట్ ఈస్ వాట్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్ లైస్. ఈ యొక్క విషయము ఆఖరిగా నేను ఒక చిన్న కథ లాంటిది ఒక విషయం చెప్పి మీకు నేను ఇది ఒక 7వ మాట ముగించుకుంటాను. ఈ 7వ మాట ఏంటంటే, తండ్రి ఇదిగో నా ఆత్మ నీకు అప్పగించున్నాను. మీరందరూ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూసారా? ఆల్రెడీ ఇక్కడ చూసే ఉంటారు, చిన్న బిట్స్ చూసి ఉంటారు. ఆ మూవీ చూసారా మీరంతా? సినిమా దాంట్లో ఒక హీరో యేసయ్యగా నటించిన వ్యక్తి పేరేంటి తెలుసా మీకు? జిమ్ క్యావెజియర్. హాలీవుడ్ యాక్టర్ అతను. చాలా మంచి హైట్ ఉంటాడు, మంచి పర్సనాలిటీ అంటే లావు ఉన్నాడు, మంచి జిమ్ బాడీ లాగా, కండలు, మంచి హైట్, మంచిగా ఉంటాడు. ఈ మూవీ సైన్ చేసిన తర్వాత అతడు 45 పౌండ్లు తగ్గాలని చెప్పారంట. 45 pounds, ఆల్మోస్ట్ లైక్ 50 kilos, అట్లాగే ఎంతో నాకు తెలియదు. తగ్గాడు. సరే, బాగానే ఉంది. ఈ సినిమా షూటింగ్ చేస్తుంటే ఒక పిడుగు పక్కనే పడిందంట. ఒకసారి అతని పక్కనే పిడుగు పడిందంట. ఎగ్గి అవతల పడ్డాడు. సరే, ఏదోలే యాదృచ్ఛికం జరుగుతూ ఉంటుంది, మరి దాందే ఉందిలే అని మళ్ళీ కొండ ఎక్కి షూటింగ్ చేస్తున్నారు సిలువు దగ్గర. అతను దరిద్రం ఏంటో మళ్ళీ ఇంకోసారి పడిందంట పిడుగు అతని దగ్గర, ఇక్కడే పక్కన, వెరీ నియర్. ఎలా ఉంటుందో ఆలోచించండి, పిడుగు పక్కన పడితే కొండ మీద. ఒక ఆ పవర్కి మీద బల్ల బతికే ఉన్నాడు, ఇంకా పక్కన పడి ఇట్లా గీసుకుపోయింది మొత్తం ఆ పవర్కే. ఏంటి ఆ సినిమా షూటింగ్ సైన్ చేస్తేనే ఇంత తయారైంది ఏంటి అని. ఈ సినిమా షూటింగ్ సైన్ చేయకముందు అందరూ అన్నారంట, ప్రొడ్యూసర్లు అందరూ వచ్చి, జాగ్రత్త, నువ్వు యేసయ్య గురించి నువ్వు చేస్తున్నావు, హాలీవుడ్ మొత్తం నేను పక్కన పెట్టేస్తుంది, నీకు ఏ సినిమా ఆఫర్లు ఇవ్వరు, జాగ్రత్త. మెల్ గిబ్సన్ మాట్లాడుతున్న మాటలు. ఈజ్ అ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, మెల్ గిబ్సన్. హాలీవుడ్ మొత్తం పక్కన పెట్టేస్తుంది, గుర్తుపెట్టుకో. హాలీవుడే కాదు, ఏ వుడ్ పక్కన పెట్టినా నేను మాత్రము యేసయ్య గురించి నిలబడతా అన్నాడు. సినిమాల ఆఫర్లు లేవు తర్వాత ఆయనకి, తీసి పక్కన పడేశారు. ఏదో 2-3 సినిమాలు వచ్చినాయి కానీ అసలు ప్రొడ్యూసర్స్ రారా అతనికి. ఇంకా యేసయ్య కూడా గోల్పడి సిద్ధమా? ప్రొడ్యూసర్ల కోసం అడిగారు, ఎవరు ప్రొడ్యూసర్ రావట్లా. ఇంక డైరెక్టరే ప్రొడ్యూసర్ అయ్యి చిన్న చిన్న మొత్తం ప్రొడ్యూసర్లు అందరూ కలిసారు మూవీ చేయడానికి. అంతేకాకుండా ఒకసారి సిలువ మీద పొడుగోబెట్టి ఇలా ఇసరాలి అతన్ని. ఇలా ఇసరినప్పుడు ఆ నడ్డి దాని మీద తగిలి పడిపోయాడు పక్కకి. బ్యాక్ బోన్ ప్రాబ్లం. మళ్ళీ బ్రేక్ తీసుకొని సెట్ చేసుకున్నాడు. తర్వాత మేకులు కొట్టాలి, దాన్ని ఏదో రకంగా మేనేజ్ చేశారు. చేతులు కట్టేసి మొత్తానికి ఆ సిలువ మీద అతన్ని పెట్టేసి ముళ్ళ కిరీటం పెట్టి కాళ్ళకు చేతులన్నీ పెట్టి కట్టేసి అక్కడ మేకలు కొట్టేసి అతన్ని ఏం చేయాలంటే ఆ సిలువ ఇలాగ ఎత్తి ఆ గోతులో దిగాలి. ఇలాగా ఇందాక చూపించినట్లుగానే సిలువని ఎలా ఎత్తి ఆ గోతులోకి ఇలా దిగాలి, అప్పుడు నిలబడుతుంది. మరి గొయ్యి లేకుండా ఎలా నిలబడుతుంది? స్ట్రైట్గా ఆ గోతులోకి కనీసం 3 అడుగులు వెళ్ళిపోవాలి కిందకి. ఇతన్ని అలాగే చేతులు ఇలా పెట్టుకొని అతన్ని పడుకుంటాడు కదా, అట్లాగా లేపి ఆ గోతులోకి ఇలా కూర్చోగానే ఆ చేతులు బరువుకి షోల్డర్ డిస్లోకేట్ అయినాయి, జారిపోయింది బాడీ. చూడండి, ఒక మూవీ కోసం జాయింట్లు జారిపోతే షోల్డర్ జాయింట్స్ మళ్ళీ సెట్ చేయించుకొని, వెనకాలట్లా మళ్ళీ సెట్ చేయించుకొని, నిమోనియా జలుబు వచ్చేసింది అతనికి బాగా.
హైపోథెర్మియా, మొత్తం నీళ్లు చేరిపోయినాయి, చాలా బాధపడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ డిస్లోకేట్ అయిన తర్వాత దించిన తర్వాత మళ్ళీ చేశారు షాట్, ఓపెన్ హార్ట్ సర్జరీలు 2 అయినాయి అంట. విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 months ఇదంతా 2 నెలల్లో జరిగింది. 2 ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగినాయి అంట తనకి. ఆ స్ట్రెస్ తీసుకొని ఆ షూటింగ్ చేయటం వల్ల, ఆ షాట్స్ వల్ల 2 సార్లు హార్ట్ సర్జరీస్ జరిగినాయి తనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య గురించి నటిస్తేనే ఇంత వస్తే, అసలు యేసయ్యే శిలువ మీద మాడినప్పుడు అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి హాస్పిటల్స్ లేవే. షోల్డర్ అక్కడ డిస్లోకేట్ అయిపోయింది. యేసయ్య కూడా మంచి హైట్, మంచి పర్సనాలిటీ. యేసయ్యది కూడా నాలా కాదు, మీలా కాదు, మంచి పర్సనాలిటీ, మంచి హైట్. మరి ఆయన షోల్డర్ సంగతి ఏంటి? ఆయన బ్యాక్ సంగతి ఏంటి? ఎన్నో దెబ్బలు తిని. అలాగే దాంట్లో పక్కన ఒక బరబ్బాని విడవండి, యేసయ్యని సిలువేయండి, బరబ్బాని విడవండి, యేసయ్యని సిలువేయండి అని విన్నారు కదా మీరు అదంతా. ఇప్పుడు ఈ బరబ్బా కింద చేసిన అతను పెడ్రో సరుబి అనే వ్యక్తి. పెడ్రో సరుబి ఈ వ్యక్తి ఆ జిమ్ కెవెజియల్ని చూస్తున్నప్పుడు, హీరోని చూస్తున్నప్పుడు, యేసయ్యగా చేస్తున్నప్పుడు అతను చెప్తున్న మాట ఏంటంటే, నేను అసలు జిమ్ని చూడలేదు, యేసయ్యనే చూస్తున్నా అనిపించింది నాకు. ఎంతగా శిక్ష పొందాడా యేసయ్య అని అతడు దేవునిలోకి మారిపోయాడు అతను. అలాగే లూకా లయోనిల్ అని యోధా పాత్ర చేశాడు. యోధా ఇస్కరియోతు పాత్ర లూకా లయోనిల్ అనే అతను ఇస్కరియోతు పాత్ర చేశాడు. అతను పక్క హేతువాది, నాస్తికుడు, దేవుడని లేననే వ్యక్తి. ఆ సినిమా చేసిన తర్వాత తన దేవుణ్ణి నమ్మాడు. అతనే కాదు, తన భార్య కూడా దేవుణ్ణి నమ్మింది. వాళ్ళ బిడ్డలను కూడా బ్యాప్టిజం ఇచ్చి అందరు ఈరోజు యేసు ప్రభు నామంలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అట్లాగే చాలామంది టెక్నీషియన్స్ ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సినిమాతో, వాళ్ళు టెక్నీషియన్స్ అంటే యూనిట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా దేవుని తెలుసుకున్నారు. అసలు ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకో ఎత్తు. ప్రొడ్యూసర్లు చాలామంది, హీరో టీము, క్రూ, కెమెరా డిపార్ట్మెంటు, లైటింగ్ డిపార్ట్మెంట్, తెలుసు కదా మనం, అన్నీ ఉన్నప్పుడు ఒక తెల్ల వస్త్రాలు వేసుకొని ఒక గుంపు, ఒక ఎంతోమంది చెప్పలేదు గుంపు అనేది, వాళ్ళ ఇంటర్వ్యూస్ చెప్తున్నారు. అటంతా తెల్లని వస్త్రాలు వేసుకొని గుంపుగా వచ్చి చూస్తున్నారంట. అందరు తెల్ల వస్త్రాలే. ఎలా జరుగుతుంది షూటింగు, ఎలా జరుగుతుంది షూటింగు, ఎలా చేస్తున్నారు, ఈ జిమ్ ఎలా చేస్తున్నాడు, ఈ లయోనిల్ ఎలా చేస్తున్నాడు, లూకా ఎలా చేస్తున్నాడు, ఈ పాత్రలు ఎలాగ ఉన్నాయి, డైరెక్టర్ ఎలా చేస్తారు చూస్తూ ఉన్నారంట. చూడటానికి వస్తారు కదా, సినిమా చూడటానికి, సినిమా షూటింగ్ చూడటానికి వస్తారు కదా. అక్కడ అవన్నీ రానివ్వలా, వాళ్ళు మాత్రం తెల్ల బట్టలు వేసుకొని రాగానే ఒక ప్రొడ్యూసర్ అనుకోవటం, ఇంకో ప్రొడ్యూసర్ తాలూకాలు అనుకోవటం, ఇంకో ప్రొడ్యూసర్ అనుకోవటం, మరి ఇంకో ప్రొడ్యూసర్ తాలూకాలు ఏమనుకోవటం. ఆ ప్రొడ్యూసర్స్ అందరూ డైరెక్టర్ తాలూకా కాబోలేమో అనుకుంటాం, డైరెక్టర్స్ ఏమో ప్రొడ్యూసర్ తాలూకా వాళ్ళ మనుషులేమో వాళ్ళు అనుకోవటం. సో వాళ్ళు ఎవరైనా అరగట్లా, ఎందుకంటే షూటింగ్ అందరూ రిస్ట్రిక్టెడ్, ఎవరు బయట వాళ్ళు రావడానికి లేదు. షార్ట్స్ అన్ని పురాతనంగా తీయాలి కదా. ఇప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకుని, టీషర్ట్ వేసుకుని, అద్దాలు వేసుకొని చూస్తానికి వస్తే తెలిసిపోద్ది. సో పురాతనంగా తీయాలి కాబట్టి ఎవరిని ఆ లొకాలిటీలో అక్కడ ఈ టైంలో ఉన్న వాళ్ళు ఎవరిని కనబడకూడదు అక్కడ. ఓన్లీ ఆ పాత పురాతనమైన రోమ ప్రభుత్వ డ్రెస్సులు వేసుకొని షూటింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి అక్కడ, ఎవరు ఉండకూడదు. ఈ డైరెక్టర్స్ అందరూ ఒక దగ్గర, ప్రొడ్యూసర్ అందరూ ఒక దగ్గర ఉంటారు, వాళ్ళు మాత్రం రావచ్చు లోపలికి, టెక్నీషియన్స్ అట్లాగా ఉంటారు. ఆ గుంపు మాత్రము తెల్ల బట్టలు వేసుకొని చూడటానికి వస్తే, పర్మిషనే లేని చోట వీళ్ళు వచ్చారంటే డైరెక్టర్ వాళ్ళ తాలూకా అని వాళ్ళు, ప్రొడ్యూసర్ తాలూకాలని వీళ్ళు, హీరో తాలూకాని వాళ్ళు, ఎవరూ మాట్లాడలేదు. సినిమా షూటింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ ఎడిటింగ్ నడుస్తూ ఉంది. ఎడిటింగ్ నడుస్తూ ఉండి వాళ్ళని కూడా షూటింగ్లో పెట్టారు. వచ్చారు కదా, ఎట్లా తెల్ల బట్టలు కదా, కనబడినట్టు అలా తీశారు మొత్తానికి. ఎడిటింగ్లో అలా కనబట్ల. ఇక్కడ మనం షార్ట్ తీసాం కదా, డైరెక్టర్ అంటున్నాడు, ఇక్కడ షార్ట్ తీసాం తెల్ల బట్టలు అందరూ ఉన్నారు కదా, ఇక్కడ వాళ్ళందరూ ఏరి అంటే ఎవరు లేరు, ఎవరు లేరు కదా, లేదు ఉన్నారు ఉన్నారు తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు. ఫోటోలు తీయండి బయటికి. అసలు క్యామ్లో స్టిల్ క్యామ్స్ ఉంటారు, ఫోటోలు తీస్తూ ఉంటారు ఒకళ్ళు, ఇంకోళ్ళు షూట్ చేస్తూనే ఉంటారు. ఫోటోలు తీయండి అంటే ఒక్క ఫోటోలో కనబడుతుంది వాళ్ళు. వీడియో తీస్తుంటే వీడియోలో లేరు. ఆ షూట్ చేసిన మూవీలోంచి తీస్తే దాంట్లో కనపడలేదు. మరి ఎవరయ్యా అంటే మీ తాలూకాలు మేము అనుకున్నాం, మీ తాలూకాలు మేము అనుకున్నాం, ఒకళ్ళు అనుకుంటున్నారు. మరి ఆ తెల్ల బట్టలు వేసుకొని అక్కడికి వచ్చింది ఎవరు? మరి అక్కడికి ఎవరు? అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది ఈరోజు.
ఏసే సినిమా చేస్తుంటే తెల్ల బట్టలు వేసుకొని ఆ మూవీ లొకేషన్లోకి వచ్చింది ఎవరు? ప్రొడ్యూసర్లు తెలియదు, డైరెక్టర్ తెలియదు, చూశారు వాళ్ళని, వాళ్ళు ఎవరో అనుకున్నారు. దేవదూతలేమో, ఎవరు వచ్చారో మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య శిలువ మరణం అనేది ఒక చిన్న విషయం కాదు. ఎంతోమంది మారు మనసు పొందారు. మీకు తెలుసో లేదో, ఆ సినిమా చూడటం వల్ల అనేక మంది దేవుని తెలుసుకున్నారు. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది సినిమా. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. ఇది సమాప్తం. ఈ 7 మాటలు సమాప్తము.